జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నిన్ను అలాంటి పరిస్థితుల్లో వదిలేయకుండా భార్య అనే గౌరవం ఇచ్చి నిన్ను కాపాడుకొని తీసుకొచ్చాడు. అంతెందుకు, ఈ విషయం మీద అరవింద దేవయాని నిన్ను నానా మాటలంటూ ఉంటే వాళ్ల నోరు కూడా మూయించాడు. వాడికి నీ మీద చాలా ప్రేముంది లక్ష్మి. కాని మీ ఇద్దరి మధ్య ఉన్న అపోహల వల్ల అది నీ కంటికి కనిపించడం లేదు. ఏంటి మావయ్య గారు, మిత్రగారు చాలా గొప్పవారు అని సర్టిఫికెట్ ఇస్తున్నారా? గొప్పవాడని అనడం లేదమ్మా, కాని తప్పుడు మనిషి అయితే మాత్రం కాదు. బావుంది మావయ్య గారు. మిత్రగారు నా విషయంలో ఏం చేశారో మీకు తెలుసు. ఈరోజు ఇలాంటి పరిస్థితి ఇంట్లో నెలకొనడానికి కారణం కూడా ఆయనే అని మీకు తెలుసు. ఆయన మిత్రగారిని ఎలా సమర్థించగలుగుతున్నారు? నీకన్నా ముందు మిత్ర మనీషాని ప్రేమించడం వల్ల వాడా ప్రేమకి కట్టుబడి ఉన్నాడే కాని నీ మీద ప్రేమలే కాదమ్మా. అంటే ఆయన జీవితంలో ఎంతమంది ఉన్నా ఆయన మనసు మాత్రం నన్నే ప్రేమిస్తుందంటున్నారా? చూడమ్మా లక్ష్మి, సముద్రం నీళ్లు ఉప్పగా ఉన్నంత మాత్రాన, ఒక దోసెడు మంచినీళ్లు కూడా ఇవ్వలేనంత మాత్రాన అది చెడ్డదని కాదు. అది ఎన్నో జీవరాశులకి ఆశ్రయమిస్తుంది, ఎన్నో మలినాలని స్వీకరించి తన గర్భంలో దాచుకుంటుంది. అంత గొప్పదమ్మా సముద్రం. మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మన చుట్టూ ఉన్న చీకట్లో కూడా ఏదో ఒక వెలుగు కనిపిస్తుంది. అలాగే చీకటిలా కనిపిస్తున్న మిత్రలో కూడా ఎంతో కొంత వెలుగును చూడ్డానికి ప్రయత్నిస్తే నీ కళ్ళకి కనిపిస్తుంది. అయితే ఇప్పుడేమంటారు మావయ్య గారు? ఆయనకి నా మీద అపారమైన ప్రేమ ఉంది అంటారు. ఆయన నన్ను ఆకాశం అంత ఇష్టపడుతున్నారు అంటారు. అంతేనా? ఏమో, నాకు అలాగే అనిపిస్తోంది. ఇష్టం, ప్రేమ అనేవి మనసుకు సంబంధించినవే మావయ్య గారు. కళ్ళకి కనిపిస్తే సరిపోదు, మనసు కనిపించాలి. మిత్రగారి జీవితంలో ఉన్న మరో మనిషి నాకు కనిపిస్తుంది. కానీ ఆయన మనసులో నా మీద ప్రేమ ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. ఇందాకేమన్నారు? దోసెడు మంచినీళ్ళు ఇవ్వలేని సముద్రాన్ని చెడుగా చూడకూడదు అన్నారు కదా. తన గర్భంలో ఎన్ని జీవరాశులకి చోటిచ్చినా ఒక్కోసారి ఉప్పెనలా వచ్చి నేల మీద ఉన్న జీవరాశుల్ని కూడా తన గర్భంలోకి కలిపేసుకుంటుంది. అంత చెడ్డది మావయ్య గారు సముద్రం. మీకు మంచిగా అనిపించింది, ఇంకా నాకు చెడ్డగానే కనిపిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.